Good morning, students. In the previous video, we discussed about degrees of comparison. What is the definition of degrees of comparison? How many types of degrees of comparison? How we change from one degree to another degree? We discussed in the previous video. So already you know that there are 3 degrees of comparison. What are they? One is positive degree, second one is comparative degree, third one is superlative degree. Positive degree, comparative degree, superlative degree. So these degrees of comparison we use adjectives. Adjectives we use in degrees of comparison. What are the adjectives forms also we discussed in the previous class. So in our material also given a number of adjectives, in that you will read perfectly, then after practice examples, and you will get an overall idea about degrees of comparison. So in that we have some models, like there are 3 models already we discussed in the previous. There are 3 models. So first model and second model have positive degree, comparative degree and superlative degree. But in the third model we have only positive degree and comparative degree. There is no superlative degree. So based on this model, today let's we discuss model 1. ఫస్ట్ మోడల్లో ఉండేటువంటి వాటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మోడల్ 1లో పాజిటివ్ డిగ్రీ అనేది నో అదర్తో స్టార్ట్ అవుతుందండి. ద పాజిటివ్ డిగ్రీ స్టార్ట్ విత్ నో అదర్. ద ఎడ్జెక్టివ్ షుడ్ బి యూజ్ బిట్వీన్ యాజ్ ఆర్ సో యాజ్ కావచ్చు, లేకపోతే యాజ్ సో కావచ్చు, ఇట్లా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీలో మనం యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే దాన్ ఎనీ అదర్. ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ దెర్ ఈజ్ నో వర్డ్. The superlative degree before we have to use definite article. All superlative degrees before we use definite article. So this is the model 1. In the first model the positive degree start with no other. The adjectives we use between as or so as. In the comparative degree we use the word than any other, and in the superlative degree there is only superlative degree, superlative adjective anamata. So before we have to use definite article. So this is the first model. Based on this model we have to change from other degrees. Here given some examples. In the first one is no other state in India is as small as Goa. No other state in India is as small as Goa. So no other అనేది ఉంది కాబట్టి ఇది ఏ డిగ్రీ అండి? పాజిటివ్ డిగ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ గివెన్ ద డిగ్రీ ఈజ్, విచ్ ఈజ్ ద డిగ్రీ, ఇచ్చినటువంటిది ఏ డిగ్రీ అనేది. నో అదర్ ఉంది. లేకుంటే యాజ్ మధ్యలో ఏముందండి? స్మాల్ ఉంది. స్మాల్ అనేది ఏంటంటే ఎడ్జెక్టివ్. స్మాల్ అనే ఎడ్జెక్టివ్ అనగానే వాట్ ఆర్ ద ఎడ్జెక్టివ్స్ ఫార్మ్స్ ఆఫ్ స్మాల్? స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. అంటే కంపారిటివ్ డిగ్రీలో ఏమో స్మాలర్ అవుతుంది, సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళినప్పుడేమో స్మాలెస్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా నో అదర్తో కానీ ఎడ్జెక్టివ్స్ను కానీ మనము పాజిటివ్ డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. దీన్ని మనము కంపారిటివ్ డిగ్రీ చేయాలి, అలానే సూపర్లేటివ్ డిగ్రీ చేయాలన్నమాట. కంపారిటివ్ డిగ్రీ కనుక చేసినట్లయితే నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ స్మాల్ యాజ్ గోవా అంటే అప్పుడు ఏం తీసుకోవాలండి? చివరిగా ఉండేటువంటి గోవా తీసుకుని రావాలి. గోవా ఈజ్ స్మాల్ ఏమైందండి? కంపారిటివ్ డిగ్రీకి వెళ్తే స్మాలర్ అవుతుంది. గోవా ఈజ్ స్మాలర్. స్మాలర్ రాసిన కంపారిటివ్ డిగ్రీ ఏం తీసుకోవాలి? దాన్ ఎనీ అదర్ తీసుకోవాలి. కాబట్టి దాన్ ఎనీ అదర్. గోవా ఈజ్ స్మాలర్ దెన్ ఎనీ అదర్. ఎనీ అదర్ ఏంటిదండి? స్టేట్. అక్కడ ఉన్న వర్డ్స్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. ఇది సిడి అండి. ఇది కంపారిటివ్ డిగ్రీ అనమాట. నో గోవా ఈజ్ స్మాలర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. గోవా లాస్ట్లో ఉన్న గోవా ఫస్ట్ రాసుకున్నాం. సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం. స్మాల్ అనేది కంపారిటివ్ కాబట్టి స్మాలర్ అయింది. తర్వాతకి దాన్ ఎనీ అదర్ రాసుకున్నాము.
స్టేట్స్ ఇన్ ఇండియా అక్కడ ఉన్నది రాసుకున్నాను అనమాట. ఎక్కువ వర్డ్స్ ఏముండదండి, ఎగ్జెక్టివ్ ఫామ్ని ఏ డిగ్రీలోకి వెళ్తున్నా ఆ డిగ్రీ సంబంధించిన ఎగ్జెక్టివ్ ఫామ్ రాయాలి. దెన్ అందులో వచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్లో ఉండేటువంటిది ఏందో అది రాయాలన్నమాట. ఇది కంపేర్ డిగ్రీ. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్తే గోవా ఈజ్ స్మాల్ ఏమైందండి, స్మాలర్ అయింది కాబట్టి స్మాలర్ సూపర్లేటివ్ డిగ్రీ వెళ్తే స్మాలెస్ట్ అవుతుంది కాబట్టి ఆల్ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు బిఫోర్ వి యూజ్ డెఫినెట్ ఆర్టికల్ కాబట్టి గోవా ఈజ్ ద స్మాలెస్ట్, గోవా ఈజ్ ద స్మాలెస్ట్ దెన్ ఎనీ అదర్ కంపారిటివ్ కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ కదండి ఉండదు. గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా, దట్స్ ఆల్. ఇది ఎస్డి అన్నమాట. నో అదర్ ఉంది కాబట్టి పాజిటివ్ డిగ్రీ, దాన్ ఎనీ అదర్ ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ, దా ప్లస్ సూపర్లేటివ్ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సో కాబట్టి గోవా ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ గోవా ఈజ్ స్మాలర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ స్మాల్ యాజ్ గోవా. ఎట్లా ఇవ్వచ్చండి, పాజిటివ్ ఇచ్చి కంపారిటివ్ చేయమనొచ్చు, కంపారిటివ్ ఇచ్చి సూపర్లేటివ్ అనొచ్చు, సూపర్లేటివ్ ఇచ్చి పాజిటివ్ చేయమనొచ్చు, కంపారిటివ్ ఇచ్చి పాజిటివ్ చేయమనొచ్చు. ఇక్కడ ఎందుకంటే మనకు ఒకేసారి ఒక ఆర్డర్లోకి వెళ్తే మీకు ఫస్టే కాబట్టి ఆర్డర్లోకి వెళ్తేనే అర్థమవుతుంది కాబట్టి పాజిటివ్ నుంచి కంపారిటివ్, కంపేర్ నుంచి సూపర్లేటివ్ చేస్తున్నాను. దెన్ అదర్ ఎగ్జాంపుల్స్ మనము సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్ పాజిటివ్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒక ఆర్డర్ ప్రకారం తెలిసి సరిపోతుంది. ఇక్కడ చూడండి స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, నో అదర్ దెన్ ఎనీ అదర్, దా ప్లస్ సూపర్లేటివ్, ఈ విధంగా అనమాట. సింపుల్గా మనము యొక్క టేబుల్ ప్రకారంగా మోడల్ ప్రకారంగా సెంటెన్సెస్ అనేటువంటి ఫ్రేమ్ చేయొచ్చు. సెకండ్ వన్ చూస్తే నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ కాశ్మీర్. నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ కాశ్మీర్. ఇక్కడ కూడా నో అదర్ ఉంది, అలానే ఇక్కడ యాజ్ సో మధ్యలో ఉంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది ఇది పాజిటివ్ డిగ్రీ, ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ డిగ్రీ. ఎడ్జెక్టివ్ ఏంటిదండి, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్కి ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ ఏంటి, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. కంపేర్ డిగ్రీలోకి వెళ్ళినప్పుడేమో మోర్ బ్యూటిఫుల్ వస్తుంది, సూపర్ రేటివ్లోకి వెళ్ళినప్పుడేమో మోస్ట్ బ్యూటిఫుల్ అనేది తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ కాశ్మీర్ రావాలి ఫస్ట్. కాశ్మీర్, కాశ్మీర్ ఈజ్ ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ ఏంటంటే మోర్, మోర్ బ్యూటిఫుల్. కాశ్మీర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా, దాన్ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇట్ ఈజ్ ఏ కంపారిటివ్ డిగ్రీ. కాశ్మీర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా. సూపర్లేటివ్కి వెళ్తే కాశ్మీర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ ఏమైందండి, మోస్ట్ బ్యూటిఫుల్ అయింది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. ద మోస్ట్ బ్యూటిఫుల్, కాశ్మీర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇది ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ. కాశ్మీర్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఇండియా. కాశ్మీర్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఇండియా. నో అదర్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ కాశ్మీర్. ఈ విధంగా ఇక్కడ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్, ఇక్కడ దా ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సింపుల్గా మనం ఆ పదాలను ఇక్కడ అరేంజ్ చేసుకోవడమే అన్నమాట. ఎగ్జెక్టివ్ ఫామ్ మార్చుకుంటున్నాం, బ్యూటిఫుల్ నుంచి మోర్ బ్యూటిఫుల్ అయింది, మోర్ బ్యూటిఫుల్ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ అయిపోయింది అనమాట. కంపారిటివ్ అయితే మోర్, సూపర్లేటివ్ అయితే మోస్ట్ వస్తుంది. దెన్ మన కంపారిటివ్లో వచ్చేటువంటి వర్డ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్ వేలో మనము ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయొచ్చు. అలానే థర్డ్ వన్గా తీసుకున్నట్లయితే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అంటే ఇందులో ఎడ్జెక్టివ్ ఏంటిది, ఇందులో ఉండేటువంటి డిగ్రీ ఏమి ఇచ్చాడు అసలు ఇక్కడ. ఇక్కడ ఎడ్జెక్టివ్ ఏంటిదండి, హైయెస్ట్, ద ప్లస్ హైయెస్ట్ అంటే హై, హయ్యర్, హైయెస్ట్. సో ఇక్కడ హైయెస్ట్ ఉందంటే ఏ డిగ్రీ ఇది, సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చాడు ఇక్కడ. జస్ట్ హై ఉంటేనేమో పాజిటివ్, హయ్యర్ ఉంటేనేమో కంపారిటివ్, హైయెస్ట్ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది.
ప్లస్ ద ప్లస్ సూపర్లేటివ్ ఉంది, ద ప్లస్ సూపర్లేటివ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద ఫస్ట్ మోడల్. అంటే ఎడ్జెక్టివ్ని బట్టి మనం డిగ్రీ ఫైండ్ అవుట్ చేసుకుంటాము, అక్కడ ఉండేటువంటి వర్డ్స్ ఉన్నాయి బట్టి చూసి మనము మోడల్ కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతకి మనము దెన్ పాజిటివ్ అండ్ కంపారిటివ్లోకి తీసుకోవాలి. దీన్ని ఎస్డి ఇచ్చిన కాబట్టి దీన్ని కంపారిటివ్లో చేస్తే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హైయెస్ట్ ఏమైందండి, హయ్యర్ అవుతుంది కంపారిటివ్ కాబట్టి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ ఎనీ అదర్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇది కంపారిటివ్ డిగ్రీ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ అదర్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఎ కంపారిటివ్ డిగ్రీ. హైయెస్ట్ అనేది హయ్యర్గా వచ్చేస్తుంది, కంపారిటివ్ కాబట్టి దాన్ ఎనీ అదర్ తీసుకుంటాం. దీనికి పాజిటివ్ డిగ్రీ చేయాలి. మనకి సూపర్లేటివ్ వచ్చింది, కంపారిటివ్ వచ్చింది కాబట్టి దెన్ గో ఫర్ పాజిటివ్. పాజిటివ్లో స్టార్టింగ్లో ఏముంటుందండి, నో అదర్ ఉంటుంది కాబట్టి నో అదర్ పీక్, పర్వతం, నో అదర్ పీక్ in the world, no other peak in the world is as highest, higher, high ఏందండి ఇక్కడ మనకి హై కంపారిటివ్ పాజిటివ్. no other peak in the world is as high as Mount Everest. ఇది పాజిటివ్ డిగ్రీ వస్తుంది ఇక్కడ. No other peak in the world is as high as Mount Everest. Mount Everest is higher than any other peak in the world. Mount Everest is the highest peak in the world. సో ఈ విధంగా మనము ఎలా ఇచ్చినా ఆయన ఏ డిగ్రీ ఇచ్చినా కూడా ఫైండ్ అవుట్ చేసుకొని రిమైనింగ్ 2 డిగ్రీస్లోకి మనము వాటిని ట్రాన్స్లేట్ చేయాల్సినటువంటి ఈ విధంగా ఉండాలి. Now let us discuss another example. Lotus is the most beautiful flower. Lotus is the most beautiful flower. ఇక్కడ కూడా చూడండి ద మోస్ట్ బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. ద మోస్ట్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనేది పాజిటివ్, మోర్ బ్యూటిఫుల్ అనేది కంపారిటివ్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉంది కాబట్టి ఏమవుతుందండి ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చింది ఇక్కడ ఎస్డి. దీనికి కూడా సేమ్ మనము పాజిటివ్ డిగ్రీ చేయాలి, కంపారిటివ్ డిగ్రీ చేయాలి. ఇది కూడా ఫస్ట్ మోడల్లోనే ఉంది కాబట్టి. సో కాబట్టి కంపారిటివ్లో తీసుకున్నట్లయితే లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఫ్లవర్ని కంపారిటివ్ తీసుకున్నట్లయితే లోటస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏమైందండి, మోర్ బ్యూటిఫుల్ అవుతుంది. లోటస్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్. లోటస్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ ఫ్లవర్. ఎక్స్ట్రా ఏం లేదు కాబట్టి అంతే ఉంటుంది ఇక. కంపారిటివ్ డిగ్రీ అనమాట. లోటస్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ ఫ్లవర్. దీన్ని పాజిటివ్లో చేసినట్లయితే నో అదర్. దీనికి పాజిటివ్ తీసుకున్నట్లయితే పాజిటివ్లో నో అదర్ ఇస్తాడు కాబట్టి నో అదర్ ఫ్లవర్ is as beautiful as lotus. ఇది పాజిటివ్ డిగ్రీకి వస్తుంది. no other flower is as beautiful as, like so beautiful as lotus. Lotus is more beautiful than any other flower. Lotus is the most beautiful flower. ఇట్లా మనము ఎక్కడ ఎలా ఇచ్చినా కానీ పాజిటివ్ నుంచి ఇచ్చి కంపారిటివ్ సూపర్లేటివ్ చేయమన్నాం, సూపర్లేటివ్ ఇచ్చి కంపారిటివ్ పాజిటివ్ చేయమన్నా చేసేటువంటి విధంగా మనము ఉండాలి. అలానే ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ వన్గా తీసుకున్నట్లయితే నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ సూర్యతేజ. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ యాక్టివ్ యాజ్ సూర్యతేజ. అంటే ఇక్కడ నో అదర్ అనేది ఉంది,
ఇక్కడ యాజ్ మధ్యలో యాక్టివ్ అనేది, యాక్టివ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వర్క్ ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ ఏంటండి, యాక్టివ్, మోర్ యాక్టివ్ అండ్ మోస్ట్ యాక్టివ్ అనేటి ఉంటుంది. సో కాబట్టి ఇది ఏ డిగ్రీ అండి, పాజిటివ్ డిగ్రీలో ఇచ్చాడు, పాజిటివ్ డిగ్రీ ఇచ్చాడు. దెన్ కన్వర్ట్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. కంపారిటివ్ డిగ్రీలోకి వెళ్ళినట్లయితే సూర్యతేజ ఈజ్ మోర్ యాక్టివ్, యాక్టివ్ అనేది కంపారిటివ్లోకి వెళ్ళింది కాబట్టి మోర్ యాక్టివ్ అవుతుంది. సూర్యతేజ ఈజ్ మోర్ యాక్టివ్ దెన్ ఎనీ అదర్, Suryateja is more active than any other boy in the class. It is a comparative degree. It is a comparative degree. Then convert into superlative degree ki velte Suryateja is the most active. కంపారిటివ్ కాబట్టి మోర్ యాక్టివ్ తీసుకున్నాము. సూపర్లేటివ్లోకి వెళ్ళాలి కాబట్టి సూర్యతేజ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది ఎస్డి వస్తుంది. సూర్యతేజ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ బాయ్ ఇన్ ద క్లాస్. సూర్యతేజ ఈజ్ మోర్ యాక్టివ్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. No other boy in the class is as active as Suryateja. So ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో గివెన్ ఇన్ అవర్ మెటీరియల్. సో read well and gets more practice and get overall idea about degrees of comparison అనమాట. It is a very easy topic. మోడల్ అనేది ఐడియా ఉంటే సరిపోతుంది. ఆ మోడల్ని బట్టి ఆటోమేటిక్గా మీరు ఆ యొక్క డిగ్రీస్ అనేటువంటివి ఏది ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేసుకొని రిమైనింగ్ 2 డిగ్రీస్లోకి దాన్ని ట్రాన్స్లేషన్ చేసినట్లయితే ఈజీగా యూ విల్ గెట్ 1 or 2 marks. Maybe it will 2 marks in the examination point of view. You will get 2 marks in the examination point of view. Some other examples we will discuss further class. Thank you students. Thank you one and all.